కొనకూడని స్థలాలు. ఇంటికి ఏ దిశలో ఏ స్థలం కొనాలి, ఏ దిశలో ఏ స్థలం కొనొద్దు. ఇప్పుడు ఉదాహరణ, మనకి ఇల్లుంది. ఇల్లున్న తర్వాత ఒక వ్యక్తి ఒక ఖాళీ స్థలం పెరడు అమ్ముతున్నాడు, ఒక ఖాళీ స్థలాన్ని అమ్ముతున్నాడు. ఆ స్థలాన్ని కొనాలనా కొనొద్దా అనే ముందు ఫస్ట్ మనం మన ఇంటికి అది ఏ దిశలో ఉన్నది, ఏ విధంగా ఉన్నది, ఆ స్థలాన్ని కొనాలనా కొనొద్దా అనే విచారంతోనే మనం తీసుకోవాలి. ఉదాహరణ, మన ఇల్లు ఏ విధంగా ఉన్నది అంటే తూర్పు రోడ్డు ఉన్నది. మన స్థలం తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ. మన ఇల్లు ఈ విధంగా ఉంది. మన ఇంటి చుట్టూ ప్రహారీ ఉన్నది. బాగుంది, ఇల్లు వాస్తు ప్రకారంగా బాగుంది. కానీ నాకు ఈ మధ్యన సమస్యలు వస్తున్నాయి, ఎందుకు వస్తున్నాయి అని ఆయనకు అర్థం కాని పరిస్థితి ఉంది. అప్పుడు మనం వెళ్ళి విచారిస్తే, ఇతనికి తూర్పు ఆగ్నేయంలో ఒక వ్యక్తి స్థలాన్ని అమ్ముతుంటే ఇతను దాన్ని తీసుకోవడం వల్ల నాకు ఆ ఇంటికి ఆగ్నేయం పెరిగినట్టుగా, ఈ విధంగా ఆగ్నేయం పెరిగినటువంటి స్థలాలను తీసుకోవడం వల్ల దొంగలు పడడం గాని, ఇల్లు కాలిపోవడం గాని, చికాకులు రావడం గాని, అప్పులపాలు కావడం గాని, కుటుంబ యజమాని మొదటి సంతానం మీద ఇబ్బంది పడడం గాని, భార్యాభర్తలు గొడవలై విడాకుల దగ్గరికి వెళ్ళడం గాని జరుగుతుంది. అంటే ఈయన ఎప్పుడైతే తూర్పు ఆగ్నేయం స్థలాన్ని తీసుకున్నాడో ఈ ఇంటి మీద చెడ్డ ఫలితాలు కలిగి ఈ కుటుంబం మీద, కుటుంబ యజమాని మీద, అందరి మీద చెడ్డ ఫలితాలు చూపిస్తుంది. అదేవిధంగా ఇక్కడ కాకుండా తూర్పు ఈశాన్యంలో నాకు స్థలం ఒక అతను అమ్ముతున్నాడు, నేను తీసుకుంటున్నాను అంటాడు. ఓకే, తీసుకోవచ్చు. కానీ ఆ స్థలం ఏ విధంగా ఉంది, ఈశాన్యం తగ్గి ఉందా, ఆగ్నేయం పెరిగి ఉందా, నైరుతి పెరిగి ఉందా, అసలు ఆ స్థలం ఏ విధంగా ఉంది, ఎత్తులో ఉందా. ఉదాహరణ, మన ఇల్లు కిందికి ఉండి మనం కొనే స్థలాలు ఎత్తు మీద ఉన్నాయను, అలాంటి స్థలాలు కొనకూడదు. అంటే నైసర్గిక స్వరూపం దెబ్బతింటుంది. మనం తూర్పు స్థలాలు కొన్నామంటే మనకన్నా స్థలం తక్కువలో ఉండాలి. అంటే 1 ఫీట్ కానీ, 2 ఇంచులు కానీ, 3 ఇంచులు కానీ, ఒక 2-3 ఫీట్ల లోతులో ఉన్న స్థలాలైనా కొనుక్కోవచ్చు. కానీ మనకు తూర్పు, ఉత్తరం, తూర్పు ఈశాన్యం, ఉత్తర ఈశాన్యం ఈ స్థలాలు మనం కొనే ఇంటికన్నా స్థలాలు ఎత్తులో ఉండకూడదు. ఎట్టి పరిస్థితుల్లో ఎత్తుగా ఉన్నటువంటి స్థలాలను మనం కొనకూడదు. కొనే విషయంలో కూడా జాగ్రత్త తీసుకోవాలి, ఎత్తు పల్లాల విషయంలో కూడా జాగ్రత్త తీసుకోవాలి. ఉదాహరణ, దక్షిణ వైపు జాగా అమ్ముతున్నాడు, నాకు పశువుల కొట్టానికో దేనికో కావాలి అని తీసుకుంటాడు. కానీ దక్షిణం జాగా వెనక దాన ధర్మం ఇచ్చినా కూడా దక్షిణ వైపు జాగా తీసుకోకూడదు. ఎట్టి పరిస్థితుల్లో దక్షిణ వైపు స్థలాన్ని కొనాలి అని అనుకుంటే కుటుంబ యజమాని పేరు కాకుండా, వాళ్ళ గోత్రనామాలతో సంబంధం లేకుండా, ఇంటి పేరుతో సంబంధం లేకుండా, ఎవరో థర్డ్ పర్సన్ పేరు మీద తీసుకొని ఆ యొక్క స్థలంలో నిర్మాణం చేపట్టుకోవచ్చు. కానీ అది కూడా అంత మంచిది కాదు. విధి లేని పరిస్థితుల్లో ఈ ఇంటికి సంబంధం లేని వ్యక్తుల పేరు మీదనే దక్షిణ స్థలం కానీ, పడమర స్థలం కానీ కొనాలి. ఎట్టి పరిస్థితుల్లో వీలైనంత వరకు కొనకుండా ఊరుకోవడమే ఉత్తమం.